నిన్న జరిగిన కశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన మనీష్ రంజన్ హైదరాబాద్ ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. బీహార్ కు చెందిన మనీష్ 2022లో హైదరాబాద్ కు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మనీష్ రంజన్ మృతితో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వారి ఇంటి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. ఉదయశ్రీ ఇంటెలిజెన్స్ అధికారి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఇతను 2022లో హైదరాబాద్కు వచ్చాడు. 4 రోజుల క్రితం హైదరాబాద్ నుండి కాశ్మీర్కు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే క్వార్టర్స్ లో ఇతను అధికారి మనీష్ రంజన్ ఉండడం జరుగుతుంది. ఇతను 2022లో ఇక్కడికి హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత ఇతను సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIBలో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్వార్టర్స్ లో ఉండడం జరుగుతుంది. 4 రోజుల క్రితం స్పెషల్ లీవ్ తీసుకున్నాడు ఫ్యామిలీ తోటి కాశ్మీర్ కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తున్న ఇదే క్వార్టర్స్ నుంచి 4 రోజుల క్రితం అతను వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాత్రం క్వార్టర్స్ లో ప్రస్తుతం మనం చూస్తున్న క్వార్టర్స్ లో మాత్రం అతను ఒక్కడే నివాసం ఉంటాడు మనీష్ రంజన్. అతని భార్య పిల్లలు మాత్రం బీహార్ లో నివాసం ఉంటారు. అతను ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి మనీష్ రంజన్ 4 రోజుల క్రితం బయలుదేరాడు. బీహార్ నుండి వాళ్ళు అతని ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలుసుకుని ఆ తర్వాత కాశ్మీర్ లోని పల్గాం దగ్గరికి వెళ్లి నిన్న ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వాళ్ళు సరదాగా గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత అతని భార్య పిల్లల కళ్ళ ముందే అతన్ని పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపడం జరిగింది ఉగ్రవాదులు. ప్రస్తుతం అతని డెడ్ బాడీ ఇంకా అక్కడే ఉంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అతను ఒక్కడే ఉంటున్నారు కాబట్టి డెడ్ బాడీ ఇక్కడికి వచ్చే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తుంది. అతను స్వస్థలమైన బీహార్ కే తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ అడిగిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం అడగడం జరిగింది. ఎవరెవరు ఇక్కడ ఉంటారు ఏంటి అని అడిగితే కూడా అతను ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఎందుకంటే దాదాపు 2.5 ఏళ్ల నుంచి మాత్రమే అతను ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి మళ్ళీ అతను తిరిగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మళ్ళీ అదే రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కుటుంబాన్ని మాత్రం అతను బీహార్ లో ఉంచినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అతను ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉంటున్నాడని తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కాశ్మీర్ నుండి నేరుగా బీహార్ కి అతను డెడ్ బాడీ తరలి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనీష్ రంజన్ ఇతను మరణం పట్ల ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా షాక్ గురి కావడం జరిగింది. ఎందుకంటే అతను అప్పటి వరకు కూడా ఆసుపత్రి ఎక్కడైతే ఆఫీసులో పనిచేస్తున్నాడో అక్కడ అందరితోటి కూడా కలివిడిగా ఉండేవాడు. అలాంటి అధికారి ఈ విధంగా ఉగ్రదాడుల్లో కాల్పుల్లో మరణించడం పట్ల వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान शर्म करो, पाकिस्तान शर्म करो, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. టూరిస్టులపై దాడి చేశారు ఉగ్రవాదులు. అయితే ఆ ఉగ్రవాదుల్లో ఒకరి పిక్చర్ బయటకు వచ్చింది. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. నిన్న ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 27 మంది మృతి చెందారు, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒక వర్గానికి చెందిన వారిని వీరు టార్గెట్ చేశారు. వారి పేర్లు అడుగుతూ డైరెక్ట్ పాయింట్ బ్లాంక్ లో వారిని షూట్ చేయడం జరిగింది. ఇలా చనిపోయిన వారిలో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ కూడా ఉన్నారు. మనీష్ ని పాయింట్ బ్లాంక్ లో వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. అయితే ఉగ్రవాదుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది.
ఈ దాడికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసింది. సో ఆ ఉగ్రవాదులపై వేట కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్లో ఒకరు గన్ పట్టుకొని ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పిక్చర్ బయటికి రావడం జరిగింది. ఉగ్రవాదుల్లో ఈ ఉగ్రవాది కూడా ఒకరు అన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ హై లెవెల్ మీటింగ్ ఉంది. ప్రధాని మోడీ అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని ఢిల్లీకి రావడం జరిగింది. ఇవాళ మీటింగ్ హై లెవెల్ మీటింగ్ లో ఈ దాడికి సంబంధించి చర్చించనున్నారు. అలాగే అమిత్ షా కూడా డైరెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ వెళ్లడం జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత ఇవాళ సంబంధిత అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఉగ్రవాదులు కూడా టీఆర్ఎఫ్ కు సంబంధించిన ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది.